హలో అందరికీ. ఈరోజు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ ఇంకా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్ ఉంటే దాన్ని కూడా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే నేను ఇక్కడ 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటున్నాను. నేను ఇద్దరికి సరిపోయేంత ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేస్తున్నా. ఈ 2 ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను చిటికెడంత ఉప్పు వేసి ఎక్కువగా వేయలేదు. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బీన్స్ ఇంకా క్యారెట్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ ఫ్రైడ్ రైస్లో సోయా ఇంకా చిల్లీ సాస్ అయితే యూస్ చేయట్లేదు. ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే చివరిలో రైస్ వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ తర్వాత దీంట్లో నేను పావు టేబుల్ స్పూన్ కారపొడి వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు కారం ఆర్ పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసేసుకోండి. సో నేనైతే 2 మెంబర్స్కి సరిపోయేంత రైస్ చేస్తున్నాను కాబట్టి 4 చిల్లీస్ వేసా, పావు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ చల్లారిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా అయిన తర్వాత రైస్ ఇందులో వేసేసుకోవాలి. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అంతా రైస్కి మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటే వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే సోయా అండ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుని నేనైతే అవేం వేయట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.